తిరుమల లడ్డూ కల్తీ కోసం నువ్వు ఎంచుకున్న ఏఆర్ డైరీ నుంచి నెయ్యి లోడుతో బయలుదేరిన ట్యాంకర్లు తిరుమల చేరుకోవడానికి 7 నుండి 9 రోజులు ఎందుకు పడుతుంది? 500 కిలోమీటర్లు రావడానికి 9 రోజులు. అంటే ఏఆర్ డైరీ నుండి బయలుదేరి నువ్వు చెప్పిన చోటికి వెళ్లి జంతు కొవ్వు కలిపి కల్తీ చేసి రావడానికి ఇంత సమయం తీసుకున్నారా? ఈరోజు సిట్ వేసింది ఇందుకే. సుప్రీంకోర్టు ఈ రోజు ఇచ్చే ఆదేశాలతో తర్వాత జరిగే ఎంక్వైరీలో తేలేది ఈ విషయమే. ఇంకా మరిన్ని వాస్తవాలు ఇది చూడాలి మీరు. ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ అండి. ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాక్స్ ఇన్వాయిస్. ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా చేశారు. మొదటి 4 ట్యాంకర్లు వాడటం జరిగింది. సెకండ్ 4 ట్యాంకర్ సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మన ల్యాబ్కి పంపించాలి, అంతా తెలుసు. ఇది చూడండి, ఇదొక మీరందరూ ఆశ్చర్యపోయేటటువంటి విషయం. ఇక డేట్ గమనించాలి మీరందరూ. ఈ డేట్ చూసారా? జూన్ 4, 2024 బిల్ అయిందండి. ఇది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ బిల్. ఇది జూన్ 4, 2024 మొదటి ట్యాంకర్ బయలుదేరింది బిల్ అయ్యి. చూసారు కదా? ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు. ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇదిగోండి, జూన్ 4 బయలుదేరింది కదండి ట్యాంకు. తిరుమల కొండపైకి ఎప్పుడు చేరుకుంది? 12/6/2020 స్టాంపు, ఇన్గేట్ దగ్గర స్టాంపు. స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది 14/6/2024. జూన్ 4 ఎక్కడ బయలుదేరిందండి? దిండిగల్లో, తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో. దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం? 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్ల దూరాన్ని అంటండి మన ఏఆర్ ఫుడ్స్ లారీ డైరీకి చెందినటువంటి లారీ 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి 8 రోజులు పట్టిందంట. 8 రోజులండి. 500 కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే 8 రోజులు పట్టుద్దా ఒక లారీకి? మహా అయితే ఒక రోజు లేదంటే 2 రోజులు, ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే. మ్యాక్సిమం 2 రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ 8 రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్? ఎక్కడెక్కడ తిరిగిందండి బండి? 8 రోజులు పట్టుద్దా? 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 8 రోజులు పడుతుందా? అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ ఇంచుమించు ఖాళీయే. ఊరికి అక్కడ బిల్ చేయటం, ఖాళీ లారీని దోలటం. ఎందుకంటే వాళ్ళకి కెపాసిటీ లేదు కదా. ఇందాకే ప్రూవ్ చేసాం, వాళ్ళకి అసలు 16 టన్నుల లారీని నింపే కెపాసిటీయే లేదు. అందుకని ఊరికినే బిల్ చేసి ఆ లారీ ఈ కల్తీ చేసే గోడౌన్లన్నీ తిరిగింది. అది అంతే కదా. 8 రోజులు ఎక్కడ తిరుగుతుంది సార్? 9 రోజులు ఎక్కడ తిరుగుతుంది బండి? తిరగాల్సిన అవసరం ఏంటి? ఏఆర్ ఫుడ్స్ పేరుతో బిల్లులు తయారు చేసి మీకు కావాల్సిన చోటల్లా తిప్పి బండిని 9వ రోజు కొండపైకి తీసుకొస్తారా? దేనికి సార్? దేనికి తిరిగింది బండి? 8-9 రోజులు ఎక్కడెక్కడ తిరిగింది బండి? అదే కదా. ఇవాళ అందుకనే మేము సిట్టేసాం. ఇవాళ న్యాయస్థానం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది, వదిలిపెట్టేదే లేదు. ఈ బండిని ఎక్కడెక్కడ తిప్పారో, ఎక్కడెక్కడ ఏమేం కొవ్వు కలిపారో, ఏ గోడంలో దాచిపెట్టిన కొవ్వు ఎక్కడెక్కడ కలిపారో ఆ కొవ్వుని నింపి గుడి దగ్గరికి కొండపై తీసుకురావడానికి 8 రోజులు టైం కావాలి మీకు. ఒక ట్యాంకర్ కాదండి, అన్ని ట్యాంకర్లు కూడా. ఏ ట్యాంకర్ అయినా చూడండి మీరు, మీకు ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు మీకు. ఎందుకంటే ఈ పాపాత్మలు చేసినటువంటి పాపం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఇది చూడండి, ఇది బిల్ డేట్ ఎంత అండి? జూన్ 11. సెకండ్ ట్యాంకర్ నంబర్ TN02BA9459 జూన్ 11న ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినట్టు బిల్ చేశారండి. ఈ బండి ఎప్పుడు చేరుకుందో తెలుసా కొండ మీదకి? అది కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి, ఎప్పుడండి డేటు? 20వ తారీఖున ఇన్గేట్లోకి వచ్చింది, 24న స్టోర్ దగ్గరికి వచ్చింది. అంటే 11వ తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి 20వ తేదీ చేరుకుందండి. 9 రోజులు మళ్ళీ రౌండ్ వేశారు. వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపుకోవడానికి మళ్ళీ 9 రోజులు. అంటే ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నారా ఏంటండి? ఎడ్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు. 500 కిలోమీటర్ల దూరానికి 9 రోజులు. ఇది సెకండ్ ట్యాంకర్కి 9 రోజులు. అదేవిధంగా ఇదిగోండి మూడో ట్యాంకర్ AP 26TC4779 19/6/2024 బయలుదేరింది.
ఏఆర్ ఫుడ్స్లో డైరీలో. అది ఎప్పుడు చేరుకుందండి? 25వ తేదీ చేరుకుంది. 25 జూన్, మళ్ళీ వారం రోజులు పట్టింది. అదేవిధంగా ఇదిగోండి 4వ ట్యాంకర్ జూన్ 27న బయలుదేరింది. TN02BA 9549 జూన్ 27న బయలుదేరింది దిండిగల్లో. ఎప్పుడు చేరుకుంది? జూన్ 27న బయలుదేరిన బండి జూలై 4వ తేదీన చేరుకుంది. ఇన్గేట్ టైము స్టోర్కి 12 వచ్చింది. అంటే ఇట్లా 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు 9 రోజులు, 10 రోజులు, వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది? మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు? ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇవి కూడా ట్వీట్ చేయండి, ఇవి కూడా ట్వీట్ చేయండి సార్. ఇట్లా మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఏఆర్ డైరీ ఒక్కొక్క బండి 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి జెట్ స్పీడ్లో 9 రోజులు పట్టింది, 10 రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్.